హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు కర్ణాటకలోని గాణగాపూర్ లో వెలిసిన శ్రీ దత్తాత్రేయ స్వామి గురించి తెలుసుకుందాము. దత్తాత్రేయుడు అవతారమైన నరసింహ సరస్వతి కొలువుదీరిన ఈ ఆలయ దర్శనం సర్వ పాపహరణమని ప్రతీతి. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగాను దత్తాత్రేయుడిని భావిస్తాం. ఈ గుడిలో స్వామి తన రెండో అవతారమైన నరసింహ సరస్వతిగా పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు మొదట నదీ స్నానం చేయాలి. ఆ తర్వాత నరసింహ సరస్వతి నిర్గుణ పాదాలను దర్శించుకున్నాక కల్లేశ్వర స్వామిగా పిలిచే పరమేశ్వరుని పూజించాలని, అప్పుడే గాణగాపూర్ సంపూర్ణయాత్ర చేసిన ఫలితం కలుగుతుందని చెప్తారు. ఆ వివరాలను తెలియజేసే బోర్డు అక్కడ కనిపిస్తుంది. ఆ ప్రకారమే ఇక్కడికి వచ్చే భక్తులు మొదట భీమా అమరజా నది సంగమంలో స్నానం ఆచరించాక మందిరంలోకి ప్రవేశిస్తారు. మందిరంలో చిన్న కిటికీ ద్వారా స్వామి పాదుకలను స్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాతే పరమేశ్వరుని పూజిస్తారు. స్వామితో పాటు పంచముఖ గణపతి, హనుమంతుడు, నవగ్రహాలు తదితర దేవతామూర్తులన్నీ చూడొచ్చు. నాగకుజ ఇతర గ్రహ దోషాలున్న వారు, మానసిక సమస్యలతో బాధపడేవారు ఈ ఆలయాన్ని ఎక్కువగా దర్శించుకుంటారు. అలాగే